సిటీ బస్సు ప్రయాణికులకు జీహెచ్ఎంసీ తీపి కబురు చెప్పింది. బస్ పాస్లతో బస్సు కోసం బస్ స్టాప్లలో ఎదురు చూడకుండా ప్రశాంతంగా ఇంట్లోనే ఉండి మనకు కావాల్సిన బస్సు ఎక్కడుందో, ఎన్ని నిమిషాల్లో బస్ స్టాప్కు రాబోతుందో ఈజీగా తెలుసుకునే ఏర్పాటు చేస్తోంది. దీనికోసం బస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పేరుతో ఓ యాప్ రూపొందిస్తోంది. సిటీలోని చాలా ప్రాంతాల్లోని బస్ స్టాపుల్లో బస్సుల కోసం వెయిట్ చేస్తుండటం నరకమే. మనకు కావాల్సినప్పుడు మనం వెళ్లాల్సిన రూటుకు లైన్ కట్టి వచ్చే బస్సులు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఒక్కటి కనిపించవు. గంటల తరబడి చూసినా వాటి జాడే ఉండదు. మరోవైపు సిటీ బస్సుల్లో కూడా చాలా మంది టైం ప్రకారం జర్నీ చేసేవారున్నారు. లాంగ్ రూట్లలో వెళ్లే బస్సులు టైం టు టైం నడుస్తున్నాయి. ట్రాఫిక్ వల్ల టైం కొద్ది నిమిషాలు అటు ఇటు అవుతుంది. అయితే వీటిలో ప్రయాణించేవారు బస్సు మిస్ అవుతుందేమోనని బస్ స్టాప్ కి పావుగంట ముందే వచ్చి అరగంట ఆలస్యమైన బస్సు వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ఇలా టైమింగ్ తెలియక ఇబ్బందులు పడేవారికి త్వరలో బల్దియా ప్రవేశపెట్టనున్న రియల్ టైం ట్రావెల్ డిస్ప్లే సిస్టమ్ ఉపయోగపడనుంది. బస్ స్టాప్ కి వెళ్లే ముందే ఇంటి దగ్గర యాప్ ఓపెన్ చేసి చూసుకుంటే టెన్షన్ ఉండదు. బస్సుల్లో స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా యాప్ లేదా డిస్ప్లే చూసుకుంటే చాలు. ఒకవేళ స్మార్ట్ ఫోన్ లేకపోయినా టెన్షన్ పడాల్సిన పని లేదు. బస్ స్టాప్ లో నిల్చుని పైకి చూస్తే చాలు ఏ బస్సు ఎప్పుడు వస్తుందో క్లియర్ గా డిస్ప్లేలో కనబడుతుంది. సిటీని స్మార్ట్ సిటీగా మార్చే చర్యల్లో భాగంగా మరో 2-3 నెలల్లోనే దీన్ని అందుబాటులోకి తేనుంది బల్దియా. అంతకుముందు గ్రేటర్ పరిధిలోని 2800 బస్సుల్లో జీపీఎస్ సిస్టమ్ అమర్చనున్నారు. తర్వాత బస్ స్టాపుల్లో ఉండే స్క్రీన్లు యాప్ కి కనెక్ట్ చేస్తారు. ఈ స్క్రీన్లపై బస్సు నెంబర్తో పాటు ఏ ప్రాంతం నుంచి వస్తోంది, ఏ ఏరియాకు వెళ్తుంది, ప్రస్తుతం బస్సు ఎక్కడుంది అన్నది డిస్ప్లే అవుతుంది. దీంతో పాటు యాప్ లోనూ బస్సుల లైవ్ లొకేషన్ తెలుసుకోవచ్చు. దీనికోసం ఆర్టీసీతో కలిసి పనిచేస్తోంది జీహెచ్ఎంసీ. నెల రోజుల్లో టెండర్లు పూర్తి చేసి తర్వాత మరో నెలలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు బల్దియా అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్త పద్ధతి ద్వారా జీహెచ్ఎంసీపై భారం పడకుండా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ మోడ్ లో ఆపరేట్ చేసేందుకు బల్దియా అడ్వర్టైజ్మెంట్ విభాగం కసరత్తు చేస్తోంది. డిస్ప్లేల బాధ్యతల్ని టెండర్ల ద్వారా ఏజెన్సీలకు అప్పగించనున్నారు. స్క్రీన్ కింద పై భాగంలో అడ్వర్టైజ్మెంట్లకు స్పేస్ ఉంటుంది. టెండర్లు దక్కించుకునే ఏజెన్సీలు ఆ స్పేస్ ని ప్రకటనల కోసం వినియోగించుకుంటారు. దీని ద్వారా వచ్చే ఆదాయం ద్వారానే స్క్రీన్లు, యాప్ మెయింటెనెన్స్ చేస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఖర్చు ఆ ఏజెన్సీలే భరించనున్నాయి. ఈ సిస్టమ్ అందుబాటులోకి రాగానే జీహెచ్ఎంసీ మానిటరింగ్ చేస్తోంది. ఎక్కడైనా ఇబ్బందులుంటే సంబంధిత ఏజెన్సీతో పనులు చేయించనున్నారు. సిటీలో బస్ ఎక్కాలంటే నరకం చూడాల్సిందే. ఏ టైంకి వస్తుందో తెలియక సిటీలో బస్ ఎక్కాలంటే నరకం చూడాల్సిందే. అది ఏ టైంకి వస్తుందో తెలియక గంటలు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఇలాంటి కష్టాలు తప్పించేందుకు జీహెచ్ఎంసీ బస్ ఇన్ఫర్మేషన్ యాప్తో కొత్త తరహా యాప్ని అందుబాటులోకి తేనుంది. ఈ యాప్ ద్వారా బస్సు ఏ టైంకి వస్తుందో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంట్లోనే ఉండి మనం ఫోన్లో చూసుకోవచ్చు బస్సు లైవ్ లొకేషన్ ఎక్కడ దాకా వచ్చిందని కూడా. అయితే అస్తమానం ఫోన్ ఏం చూస్తున్నా అనుకునేవారు, బస్సు అలాగే ఫోన్ లేని వారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈజీగా బస్ స్టాండ్లో నిల్చొని బస్సు తలపైకి అయితే చూస్తే చాలు. అక్కడ రియల్ టైం ట్రావెల్ పేరుతో ఒక డిస్ప్లేని కూడా ఏర్పాటు చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఈ డిస్ప్లేలో బస్ నెంబర్ ఎంత, బస్సు ఏ టైంకి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనే దాన్ని కూడా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. బస్ లైవ్ లొకేషన్ కూడా చూడొచ్చు. దీని ద్వారా ఆర్టీసీ ప్రయాణికులకైతే ఎంతో ఉపయోగపడుతుందనే చెప్పాలి. అలాగే నిత్యం ఆర్టీసీ బస్సుల్లో చాలా మంది ప్రయాణిస్తూ ఉంటారు. టైం టు టైం ట్రావెల్ చేసేవారు కూడా ఉంటారు. వీరందరూ కూడా బస్సు ఏ టైంకి వస్తుందో తెలియక ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అరగంట ముందే వచ్చి కూడా బస్ స్టాండ్లో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే వీరందరికీ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సిటీని స్మార్ట్ సిటీగా మార్చేందుకు జీహెచ్ఎంసీ అయితే ఈ నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఆర్టీసీతో కలిసి అయితే జీహెచ్ఎంసీ పనులు చేస్తుంది. మరో 2-3 నెలల్లోగా ఈ యాప్ని అందుబాటులోకి తెచ్చే విధంగా అయితే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ యాప్ కనుక అందుబాటులోకి వచ్చినట్లయితే ప్రయాణికులకు ఎంతో మేలు జరగనుంది. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.